హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనమైన న్యూస్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. ఆ న్యూస్లోకి వెళ్ళే ముందుగా మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అయితే అందరూ ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, సపోర్ట్ చేయడం లేదు. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకునేది ఒక నాకు మోటివేషన్గా ఉంటుంది. ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను అనమాట. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా న్యూస్లోకి అయితే వెళ్దాం అనమాట. ఏం లేదండి, ఇప్పుడు విధ్వంసం చుట్టిన మన సలార్ మూవీ గురించి అయితే మాట్లాడుకుంటున్నామంటే ఎంత కలెక్షన్ ఏంది, బడ్జెట్ ఏంది, దాని గురించి అయితే మాట్లాడుకుంటున్నామంట. సలార్ మూవీ వచ్చేసి 7,000 థియేటర్స్లో స్క్రీన్ మీద అయితే కానీ ఈ బొమ్మ పడిందనమాట. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 400 కోట్లు అయితే పెట్టారనమాట ఈ మూవీకి అయితే గాన. దీనికి బుక్ మై షోలో అయితే కానీ 400 కోట్లు అయితే బుకింగ్ అయినాయి అన్నమాట టికెట్స్. అంటే ఇంకా ఏ లెవెల్లో ఉందో చూడండి. మూవీ మాత్రం విధ్వంసాన్ని అయితే చుట్టిందనమాట. ఈ మూవీ మాత్రం బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టింది అనమాట. ఈ మూవీ ఈసారి ప్రభాస్ గారు మాత్రం రికార్డు బద్దలు కొట్టి హిట్ అయితే ఇచ్చాడట మనకైతే గాన. ఇంతగా ముందు 2 సినిమాలు రాధేశ్యాము విత్ ఇంకోటి ఏంది ఆది పురుషుతో మనం కొంచెం డల్ అయినారు. ఫ్యాన్స్ కూడా ఏందబ్బా ప్రభాస్ దగ్గర నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు, మేము మాస్ యాక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేసామని అనుకున్నారు. ఇంకా 2 పెద్ద హిట్ కాలేదు, డల్ అయిపోయినాయి. కానీ ఈసారి మాత్రం ఊచకోత అయితే కోసాడనమాట మన ప్రభాస్ అయితే కన. ఎంత అంటే ఒక విధ్వంసాన్ని అయితే సృష్టించింది ఈ మూవీ మాత్రం. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం మామూలుగా వేరే లెవెల్లో రెచ్చిపోతున్నారు అయితే కన. ఈ సినిమా వచ్చిందాంచి అయితే కన ఈ మూవీ ఫస్ట్ రోజు కలెక్షన్స్ ఎంత అంటే కన 178 crores. చూడండి ఇంకా ఏ మాత్రంగా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించిందో ఈ మూవీ అయినా మామూలుగా వేరే లెవెల్లో ఇంకా రెచ్చిపోతుంది అటనే అయితే మూవీ అయితే కన. ఇంకా దీనికి 2 పోటీగా అయితే వచ్చాయన్నమాట. ఏ మూవీ అంటే డంకీ మూవీ వచ్చింది విత్ సలార్ మూవీ వచ్చింది. ఈ 2 దాంట్లో ఏది మనకి ఎక్కువ బడ్జెట్ని కలెక్షన్ చేసిందంటే కన మన డంకీ సినిమాలో కూడా మామూలు హీరో కదా, ఆయన కూడా హిందీలో పెద్ద స్టార్ షారుఖ్ ఖాన్ గారు. ఇంకా ఈ తెలుగులో మన ఏపీలో మాత్రం మన ప్రభాస్ గారు అయితే గాన ఉన్నారనమాట. పాన్ ఇండియా స్టార్. ఇద్దరు మామూలు వ్యక్తులు కాదనమాట. కానీ ఈ దాన్ని డంకీని బ్రేక్ చేసి మన సలార్ అయితే దూసుకొని వెళ్ళిపోయిందనమాట. 178 కోట్లతో అది ఫస్ట్ రోజే అనమాట. చాలా అంటే చాలా బాగా దూసుకెళ్ళిపోయింది మూవీ మాత్రము. ఫస్ట్ రోజు వచ్చేసి 178 crores, సెకండ్ రోజు వచ్చేసి కొంచెమే తగ్గింది 117 crores, 117 కోట్లు అయితే సాధించారనమాట. ఇంకా 3వ రోజు అయితే గాన 100 కోట్లు పైనే సాధిస్తుందని అయితే నేను అనుకుంటున్నాను, రావచ్చని కూడా అనుకుంటున్నాను. ఈ లెవెల్లో విధ్వంసాన్ని సృష్టించిన సినిమా ఇంకా మామూలు ఇంకా పోతానే ఉంటుంది. అంటే ఇంకా మనకి వేరే సినిమాలు పెద్ద సినిమాలు ఏం లేవు కాబట్టి మనకి ఇంకా ఇది 1000 కోట్లు బడ్జెట్ని దాటినా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వేరే లెవెల్లో ఉందన్నమాట మూవీ మాత్రం. ఒక ఊపేసింది అనమాట ఈసారి మాత్రం. సలార్తో ప్రభాస్ మాత్రం ఊచకోత హిట్ కొట్టాడండి ప్రభాస్ గారు మాత్రం. ఫ్యాన్స్ హ్యాపీ, ప్రభాస్ గారు హ్యాపీ. ఫ్యాన్స్ కోసమే కదా అందరు కష్టపడేది. చాలా అంటే చాలా బాగా చేశారనమాట. మూవీ మాత్రం వేరే లెవెల్ సూపర్ హిట్. బాక్స్ ఆఫీస్ అయితే బద్దలు కొట్టిందనమాట. రికార్డు బ్రేక్ చేసింది మూవీ మాత్రం. కలెక్షన్ విషయంలో మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్లో ఊచకొత్తగా వస్తుందని నిజంగానే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీరు ఈ మూవీ చూడలేదంటే కానీ ఇప్పుడే వెళ్ళి చూడండి, చాలా బాగుంది మూవీ. ఇంకా ఈ రివ్యూ మీకు ఎలా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నాకు చిన్న సబ్స్క్రైబ్ అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి అనమాట ప్లీజ్. ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇంత బాయ్.